ఎక్కడ చూస్తున్నావు? సంతోషంగా పిల్లలందరూ కనపడకపోయినా నువ్వు బాగానే కనపడతావు. చేది బాగా ఇక్కడికి వస్తారు. ఇదిగో మాట్లాడుకోండి సార్. సరే తీసుకెళ్ళా మూడు అమ్మాయి కూతురు భలే కవర్ చేశాడే. కూర్చోబెట్టి తీసుకు పండు ఇట్రా లక్ష్మమ్మ దుర్గమ్మ దుర్గని లక్ష్మిని వస్తారమ్మా. చెప్పండి. మా అన్నగారు మొట్టమొదటి కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్ కాబట్టి ఆయన గంపలగూడెం గోసవీడు రాజుల వేరేపాడు ఇది చాలా చోట ఆ ప్రాంతంలో పనిచేశాడు. మళ్ళీ నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత తిరుగుతారుగా వచ్చిన తర్వాత ఆయన సూరంపాలెం సనుబండ సూరాపాలెం ప్రైవేట్ టీచర్ అయినా టీచరు. తర్వాత మొట్టమొదటి కూడా ఆయన కాస్త పంచకావ్యాలు చదువుకున్నాడు కాబట్టి భారత భాగవత రమణాలు చరిత్ర వస్తు చరిత్ర చదువుకున్నాడు కాబట్టి మా నాన్నగారు కూడా అప్పట్లో ఆయనకు ఆ ఉద్యోగం లైన్లో పోలేదు. ఏదో ప్రైవేటుగా మనం వాడిని పెద్ద పండితుని చేద్దాం అని ఉద్దేశపోయాడు. తర్వాత ఆయన జీవితాంతం వరకు కూడా చాలా కాలం స్కూలు మాస్టర్గా పనిచేసి కొంతకాలం హరిహరి చెప్పాడు. వైద్యం కూడా బాగా చేస్తుండేవాడు, చేసేవాడు. భారత భాగవత ఉదాహరణతో చెప్పేవాడు. భారత రామాయణ
దగ్గర కూర్చుంటే మరి బాగా చదువుకున్నవాడు కూడా జనాన్ని ఆకట్టుకునేవాడు. ఆయన్ని అధ్యయనం కూడా బాగా తెలుసు. రాగా కొంత హరికథలు చెప్పడం వల్ల దాంట్లో పెద్ద సంగీత ధోరణి రాగాలు అవి ఇవి సామాన్యంగా భాషణ చేస్తున్నానంటే చదువుతుంటే పెద్ద పెద్ద బ్రాహ్మణులు కానీ చదువుకున్న వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయేవాడు. ఎందుకంటే అనేక గ్రంథాలు చదువుకున్నాడు కదా తెలుగులో. కాబట్టి మా అందరిలో కంటే కూడా ఆయన బాగా తెలుగులో చెప్పుకోదైంది. కోలాహలం సీతారామరాజు గారి తర్వాత మళ్ళీ ఆయనే చెప్పుకోదైన వాడు. సరే ఆయన జీవితం అట్లనే సరిగా గడిచిపోయింది. అయితే ఈయన సత్యనారాయణ రాజు సరే ఈయన పెద్ద కుమారుడుగా అప్పుడు ఈయనకి మేము రాజుల దగ్గర పోవడం మధుర దగ్గర ఉండగా పుట్టాడు. ఈయన పుట్టాడు. అయితే మా నాన్నగారు పూర్వం దాసనామ సంవత్సరంలో పుట్టి దాసనామ సంవత్సరంలో చనిపోయాడు కుమార్తె. అయితే ఆ దాసనామ సంవత్సరంలో చనిపోయాడు కాబట్టి దాసనామ సంవత్సరంలోనే ఈయన పుట్టాడు. దాసనామ సంవత్సరం ఆశ్వీజ బహుళ అమావాస్య దీపావళి పండుగ రోజున. తరువాత నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం, మర్చిపోయిన అంటుండే స్వాతి నక్షత్రం. అమావాస్య పండుగ వచ్చేసింది స్వాతి నక్షత్రం. పుట్టినప్పుడు సరే మా అన్నగారు ఒక పుస్తకం మీద హిందీ ఇంగ్లీష్ పుస్తకం ఉర్దూ పుస్తకం చదువుకుంటే దాని మీద రాశాడు పుట్టిన తారీఖు. కానీ ఇంగ్లీష్ తారీఖు రాయలే, తెలుగు తారీఖే దాతనామ సంవత్సరం ఆశ్వేజ బహుళ అమావాస్య స్వాతి నక్షత్రం అన్నాడు. పూర్వకాలం మనుషులంతా ఇంగ్లీష్ రాసేవాడు కదా, ఇంగ్లీష్ తారీఖులు కాదు, మన తెలుగు అవును సంవత్సరము మాసము తిథులు రాసేవాడు. అవును. సరే ఆయన ఇంగ్లీష్ తారీఖు కూడా న్యాయంగా వేయాలి, కానీ ఎక్కువగా ఆయన ధోరణి అంతా కూడా తెలుగు తారీఖు కాబట్టి తెలుగు సంవత్సరం వేశాడు. సరే అప్పుడు ఆయన గారు సరే ఎప్పటికైనా కూడా మా పిల్లల కంటే కూడా వాడు పుట్టిన తారీఖే నాకు బాగా జ్ఞాపకం. ఎందుకంటే వీడు ఏదో పుట్టినా చూసినప్పుడు తప్ప 5-6 జ్ఞాపకం లేదు. వాడు ఎందువల్ల మా నాన్నగారు పుట్టిన టైంలో సంవత్సరం పోవటం, ఆ టైంలోనే మళ్ళీ ఈ దాసన సంవత్సరంలో పోవటం, అందులో దీపావళి అమావాస్య కదా అది బాగా వెల్ నోటెడ్. ఆశ్చర్య మోసం బట్టి బహుళ అమావాస్య దీపావళి. అందుకని ఎప్పుడు మధ్య మధ్యన కలుస్తుంటే బాబాయ్ నేను ఎప్పుడు పుట్టానని నవ్వుతూ అనుకుంటేవాడు. సరే నేను ఇట్లా పుట్టారనే దానికి నాకు గుర్తు ఎందుకు ఉందంటే మా నాన్నగారు అప్పుడు తాతయ్య అప్పుడు పుట్టిన పోవటం, అది సంవత్సరంలో పోవటం, దీపావళి అమావాస్య కావటంలో నాకు బాగా గుర్తు అందరికంటే అంటే నవ్వుతుండేవాడు. సరే రాజుల దగ్గర పోవటం ఆయన అక్కడ జన్మించాడు. తర్వాత ఇక మళ్ళీ గంపలగూడెం వస్తువులు ఆ ప్రాంతాల్లో మా అన్నగారు చదువుతుంటే ఈయన కూడా అక్కడే ఉన్నాడు. సరే అప్పుడు నేను 1942-44లో ట్రైనింగ్ వెళ్ళాను. ఈయన పుట్టినప్పుడు నా వయసు 13 ఏళ్ళు. ఈయన పుట్టినప్పుడు నా వయసు 13 ఏళ్ళు. అప్పటి నుంచి పుట్టిన తర్వాత మళ్ళీ ఏదో తెలుగులో హై స్కూల్ చదువుకొని నేను బందర్ ట్రైనింగ్కి వెళ్ళాను 42-44. అప్పుడు రాజుల దగ్గర పోట్లోనే పనిచేస్తున్నాడు మా అన్నగారు. మళ్ళీ ట్రైనింగ్కి 4-3 సంవత్సరాలు వయసు అప్పటికి. నా ట్రైనింగ్ ఆగిపోయేవాడు కదా. సరిగా మళ్ళీ గంపలగూడ ఒకటి వెళ్ళారు. చివరికి ఈ ప్రాంతం వచ్చారు. సరే మొట్టమొదటి చదువులు కానీ మిగతా విషయాలు కానీ మొట్టమొదటి కూడా కాస్త జాగ్రత్తగా సున్నితంగా పెరిగినవాడు కాబట్టి మరి ఎక్కువగా మాట్లాడటం చేయటం కానీ అల్లరి చేయటం కానీ ఏది ఉండేది కాదు. మా అన్నగారు వస్తే సౌమ్యుడులేండి, సౌమ్య స్వభావం గలవాడు ఉండేవాడు. తర్వాత మా అన్నగారు కొన్ని వస్తే ఉండు అన్నయ్య అంటే లేదు చిన్నోడు మరి అల్లరి చేస్తుంటాడు రా, వాడితో గోల, పెద్దోడు అయితే అదే బోధ లేదు, అది మొదటి చివరి దాకా చెప్పేవాడు. అవునా వచ్చావు కదా ఏ రాత్రి పొద్దునే పోదుగానంటే ఏమనేవాడు, అబ్బా చిన్నోడితో మరి గోల రావాడు, తల్లిని లెక్క చేయడు, అమ్మని లెక్క చేయడు, నేనుంటే తప్పనిసరి పోయి కొంచెం హడావుడిగాడు మొట్టమొదటి. కానీ ఈ పెద్దవాడు ప్రశాంతంగా హాయిగా వెళ్ళిపోయి అది చేత ఆయన మనశ్శాంతిగా ఉండేవాడు. సరే అట్లా నా దగ్గరే మీ అన్నయ్య గారికి మీకు అదే తేడా ఉంది.
మీ అన్నయ్య గారికి మీకు కూడా తేడా ఉంది స్వభావాలు. తండ్రి గారికి ఇద్దరేం కదా, వసరాజు గారు నేను. సరే ఆయన కొంచెం తీవ్రంగానే వాదిస్తుంటాడు, తీవ్రవాది. ఎప్పుడు సాత్వికంగా మామూలుగా సూచనంగా ఉండేవాడిని. అందుకని మా అన్నగారి స్వభావం వాడు చెరువురాజుకు పోయింది, నా తత్వం పెద్ద అబ్బాయికి వచ్చింది. మేము అదే అనుకుంటున్నాం. అందుకని ప్రతివాడు కుటుంబంలో అంతే అనుకుంటారు, బాబాయ్ తత్వమే ఇది, చిన్నవాడు తత్వం అన్నయ్య పెద్ద అనేది అనుకుంటుండేవాడు. అయినా మీ అన్నదమ్ముల్లో ఈ అన్నదమ్ముల్లో ఐకమత్యం బాగుంది. మా అన్నగారి కూడా అభిప్రాయ భేదాలు సర్దుకుపోయే గుణం ఉంది. అదో ఎలిమెంట్ చెప్తే రెండో వాళ్ళు ఎస్ అంటారు. తిరుమల చెప్పాడు కొన్ని సరలేటాడు, అది కాదో రాండు. 5వ తరగతి వరకు నేను మా అన్నగారి దగ్గర చదువుకున్న చిన్నప్పుడు కాస్త మళ్ళీ ఏదో అమరం అని అదే చిన్నప్పుడు చెప్పేవాడు. అందువల్ల నాకంటే ఆయన 10 సంవత్సరాలు పెద్ద, కానీ ఆయన నాకు భయం. అంటే చదువుకున్నా కదా చిన్నప్పుడు. సరే మేము ఇద్దరం కూడా పెద్ద కూడా చాలా ఐకమత్యంగా అన్యోన్యంగా పెద్ద అభిప్రాయాలు కానీ ఏమి లేకుండా చాలా బాగా వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళ తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కాకపోతే తల్లి చిన్నప్పుడే 15 ఏళ్ళుగా వెళ్ళిపోవడంలో ఇంకా జంటగా ఎటుపోయినా సరే ఇద్దరు కూడా తిరుపతి వెంకటేశ్వర మాదిరిగా ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరు వెళ్ళినా ఒకరిని ఒకరు వదిలిపెట్టేవాళ్ళు కాదు. వెళ్ళి ఏ పని కావాలన్నా ఇద్దరు వెంటనే ఉండేవాళ్ళు. అట్లా చాలా అన్యోన్యంగానే జీవించారు. వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఐకమత్యంగా ఉన్నారు. మూడో తరం. మా 3వ తరం. సరే ఇప్పుడు మా నాన్నగారి మేము పూర్వం ఆ తరాలని ఏదో అనేక ఉన్నాయి, మనకి అర్థం కావాలి అనుకోండి. మా తాతరం ముత్తాతరం ఎప్పుడు పోయారు. మా నాన్నది మాత్రం 1వ తరం, మీ నాన్నదే మా నాన్నది 1st తరం. మరి ఇద్దరు మీ నాన్నను మా నాన్న మరి మా మేనల్లుడుగా, మా నాన్నకి మీ నాన్న మేనల్లుడు పెద్ద మేనల్లుడు అందరికంటే కూడా. తన చేత ఆయన ఎక్కడికి వచ్చినా ఇద్దరి వయస్సులో పెద్ద డిఫరెన్స్ లేదు. ఆయన అల్లుడే గాని మరి చాలా అన్యోన్యంగా ఉండేవాడు. గ్రామాల్లో కూడా ఎక్కడికి పోయినా మరి వీధి మెజార్టీ గ్రామంలో పట్టాక్షి గారు పెద్ద ఆయన, 2 ఆయన 3 చౌదరి గారు, 3 మా నాన్న, 4 తిరుమలరాజు. రంగరాజు. సరే పట్టాక్షరాజు గారు ఆయన చరిత్ర అయిపోయింది. రెండోది 3 చౌదరి గారికి ఈ కుంచేది బలరామరాజు గారు అంటారు కానీ మొదటి పనిలో ఉన్నాడు. తర్వాత గంటపాటి నరసరాజు ఆ టైం అయిపోయింది. 3 మేమిద్దరు మా నాన్న. సరే అందుకని మనది 2వ టైం, 2వ మళ్ళీ తరం. సరే 2వ తరం అయితే సరే రంగరాజు గారికి లక్ష్మణరాజు, బుచ్చిరాజు, దుర్గమ్మ గారు. పుల్లవరాజు చచ్చిపోయాడు ఇంకోతనే, వాళ్ళ 3. అది అయిపోయింది. సరే నాది మొదటి టైం గడిచిపోయింది. మా తండ్రిది 2వ తరం మా వ్యవహారం వచ్చింది. ఆ 2వ తరంలో మా అన్న కూడా సరే గతించిపోయాడు. మళ్ళీ 3వ తరం వాళ్ళు వీళ్ళు అంతే కదా, 3వ తరం వాళ్ళు. సరే వీళ్ళకి కూడా అప్పుడే 60-70 సంవత్సరాలు రానే వచ్చేసినాయి. కానీ మన కళ్ళ ముందు పుట్టారు కాబట్టి వీళ్ళు ఇంకా చిన్నపిల్లలేనా అని అనుకుంటుండేది. అట్లే మా బసవమ్మక్క గారు మరి భద్రాచలంలో ఉండగా నేను చిన్నపిల్లవాడిని అనుకునేది. అది కూడా నాకు 70 వచ్చినా అందరికంటే పెద్దది కదా. అట్లా అనుకుంటూనే అప్పుడే ఒకళ్ళకి 60 సంవత్సరాలు 70 వచ్చేసినాయి. మృత్యుదేవత కూడా అకస్మాత్తుగా మంచాన పడకుండా వాళ్ళు ఏది కోరుకునేవాళ్ళో అట్లానే పోవడం జరిగింది. హాయిగా వెళ్ళిపోయారు, బాధలు పడుతున్నారు పడాలి. సరే అంటే నేను ఎప్పుడైతే 1944లో ట్రైనింగ్ అయ్యానో అప్పుడు వీడి వయస్సు 9 ఏళ్ళు 15 ఉంటాయి. మేము అక్కడి నుంచి ఏకాయికన ఈ సనుబండ నరసారాపురం విసనపేట తాలూకా నేను వచ్చేప్పుడు ఉన్నారు. ఇక్కడ వచ్చేటప్పుడు కదా 10 సంవత్సరాలు కరోడు 9 సంవత్సరాలు. అప్పుడు మరి ఎడ్యుకేషన్ చదువుకుంటానికి తెలుగే తప్ప కాస్త ఇంగ్లీషు హిందీ అని గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ చేయించాలి కదా. అప్పుడు నాతో పాటుగా మేము ఇద్దరు భార్యాభర్తలతో పాటుగా వేణు మాస్టర్కి ఇచ్చేసి ఎక్కాకి ఈ ప్రాంతం ముందుగా వచ్చేసాం. అప్పుడు నా దగ్గరనే చదువుకున్నాడు విద్యాభ్యాసం. నేను 6వ క్లాస్లో చెప్పేవాళ్ళందరినీ అక్కడ చదువుబండిలో
జాయిన్ చేశాను. ఇంతలోకి మా అన్నగారు కూడా ఆ ప్రాంతం వదిలిపెట్టేసి ఇటు వచ్చేసి సూరంపాలెం నరసింహారావుపాలెం ఇక్కడ ఉంటూ వచ్చాడు. సరే ఏది ఉన్నా చాలా కాలం వరకు 14-13 సంవత్సరాలు వచ్చే వరకు నా దగ్గరే ఉంటాం. చాలా అన్యోన్యంగా ఉండటంలో వాడంటే నాకు చాలా చాలా అభిమానం. దాని తగ్గట్టుగా వాడు కూడా ఏ అభిమానన్నా అందరికీ అభిమానం ఉంటుందే. వాడికి బాబాయ్ అంటే తండ్రితో సమానంగా, మరి ఒక భగవంతుడితో సమానంగా పెద్ద అభిమానం ఉండేది. ఎక్కడున్నా నా విషయమే ఎక్కువ చెప్తుండేవాడు. సరే వాడి గురించి నేను కూడా అదే విధంగా అందరిలో కంటే చాలా ప్రేమగా ఉండేవాడిని. సరే ఏదున్నా సరే నేను మరి 80 దాటిపోయింది, 83. మరి వీళ్ళందరూ 60-70 సంవత్సరాలు 3వ తరం వాళ్ళు కూడా మరి నాకంటే ముందుగానే వెళ్ళిపోతున్నారు. నాకంటే కాదు, మనకంటే ముందు. మనం ఒక్కడే ఇద్దరే మాత్రమే ఉన్నాం. ఇది 2వ తరంలో. 3వ తరం దర్గారాజు పోయాడు, పట్టాకి పోయాడు, సరే మరి బిఎల్ నారాయణరాజు పోయాడు. సరే ఇంతలోకి చేరే అన్నయ్య కుమారుడు మరి ఏదో పెద్దోడు ఆ చిన్నోడు అకస్మాత్తుగా పోయాడు అనుకుంటే మళ్ళీ లేదు కదా అంటే సేమ్ అదే వ్యాధి రావటం. సరే అకస్మాత్తుగా వచ్చేసింది. సరే ఏదున్నా వాడి జీవితం మొట్టమొదటి కూడా పవిత్రమైనది. సరే ఏదున్నా వాడు తెలియని పుట్టాడంటే ఒకడు కోపదారి, ఒకడు ఇంకో రకంగా అనేక రకాలుగా ఉంటారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పుట్టిన వేల నక్షత్రం అది. కానీ వీడికి చిన్నప్పటి నుంచి కూడా కోపం కానీ, పెద్దయిన తర్వాత కానీ, ఒకరితో పోట్లాటం కానీ, ప్రజల్లో ఎక్కడ ఎవడో ఉన్నా గ్రామస్తులతో కానీ కుటుంబంలో కానీ తగాదాలుగా ఏదైనా 70 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు మొట్టమొదటి కూడా నన్ను కూడా వాడు అంతా అనుకునేవాడు. అంతా ఎక్కువగా మాట్లాడతారు కానీ వాడు ఎక్కువ మాట మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, భావమతులు కూడా ఏదో మిస్కంపాషి అని. మరి మా వదిన గారు చనిపోయింది, అది మొట్టమొదటి సంవత్సరం మైందిగా ఆవగారు కూడా నన్ను చాలా ఇది చేసేది. ఎందుకంటే అన్నదమ్ములమైనా ఇంకో రకంగా ఉన్నా ఎప్పుడు వాళ్ళ విషయాలు కలిగించుకొని నేను బాధాకరంగా ఎప్పుడూ మాట్లాడలేదు. అటువంటి మా వదిన గారు కూడా చాలా ప్రేమగా ఉండేది. అందుచేత మరి సేమ్ అదే పద్ధతిగా ఎక్కడున్నా సంతోషం, కోపం కానీ గబకం జారి మాట అంటే కానీ సరే జీవితం కూడా ప్రశాంతంగానే వెళ్ళిపోయింది. సరే వయసు కూడా 70 వచ్చేసిందండి. ఆ వాట్సాప్ 3వ తరం 4వ తరానికి కూడా వస్తుంది. అందరూ ఐకమత్యంగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం, సలహా సంప్రదింపులు. మీకున్నది మీ కొడుకులకు వచ్చింది, మనవాళ్ళకి వచ్చింది, వస్తుంది. సంతోషించదగ్గ విషయం అది. అంతేగా మరి మరి ఆనాడు ఇంతమంది బంధువులు వచ్చినా మరి ఎప్పుడు సగదలో కూర్చున్నా వాడు ముఖం అనేది లక్షణాలు, కోపం గల లక్షణాలు కానీ, తీవ్రంగా మాట్లాడగానే లేకుండా అందరితో ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. అంతే, ఎప్పుడు కూడా నిత్య సంతోషం. ఆ విధంగా ఉన్నాయంటే సరిగా 50 ఏళ్ళు వృద్ధాప్యం. పూర్వం 50 అంటే కంప్లీట్ వృద్ధాప్యమే. ఇప్పుడు ఇది సగటు వయస్సు లాగుతుంది కాబట్టి 60-70 దాకా లాగుతూ ఉంది. 50 అంటే అర్ధ శతాబ్దం చూడు కదా. 60 అంటే పూర్తి 60 ఏళ్ళకి వస్తుంది. అంతే, 60 అంటే వెళ్ళిపోయే వాళ్ళు లెక్క వస్తుంటారు. సరే అంటే 70 సంవత్సరాలు. అబ్బో మనం ఇది 80 అసాధ్యమైంది. అయినా ఫస్ట్ లిస్టు మనం పేస్ అయ్యి అన్ని రకాలుగా ఉండి ఫస్ట్ లిస్టులో వచ్చాం. మనం ఏరియా చూసుకుంటే ఆ ఫస్ట్ లిస్టు క్యాన్సిల్ అయిపోయింది. పోయి 3వ తరంలోకి వచ్చేసాం. కాబట్టి ఏంటంటే సరే ఎంతకాలం జీవించిన వయస్సు పెద్ద అయిన తర్వాత అంతా చనిపోయిన వాడు కానీ మనం కానీ ఏం కోరుకుంటున్నామంటే ఎంతకాలం జీవించినా పోయే టైంలో చక్కని మరణం కావాలి. మనసాల పడితే కొడుకులు కాదు, కోడళ్ళు కాదు, కూతుళ్ళు కాదు, చివరిగా భార్య కూడా చేయలేరు. భర్తకు భార్య, భార్య భర్త, అంతకంటే దాంపత్యం ప్రేమ గల వాళ్ళు ఎవరున్నారు? ఎంత ప్రేమ ఉన్నా కంటిన్యూస్ గా కొంతకాలం చేయలేరు. ఇప్పుడు ఒక తండ్రి కోట్లు ఇచ్చేదినా, లక్షలాస్తి ఇచ్చేదినా, కంటిన్యూస్ గా కొన్ని నెలలు జరిగినాయి అనుకోండి, మరి ఈ కాలం వాళ్లే రోగాలతో ఏడుస్తుంటే మనకేం చేస్తారు ఇక? సరే అందుచేత అండి అట్లా పోవాలని సరే కొద్ది వయసులో కాకపోయినా 50 దాటిన కానించి మానవుడు అదే కోరుకుంటాడు.
హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతే బాగుంటుంది. అయితే ఇక్కడ తేడా ఉంది. సమస్యలు ఏమి లేకపోతే వచ్చిన పని అయిపోతే 50 ఏళ్ళు జరిపోయిన పర్వాలా. ఇప్పుడు మీ అన్నగారి పని అది కాదు, కొన్ని సమస్యలు ఉన్నాయి. కనీసం 5 ఏళ్ళు నిశ్చింతగా ఉండేది. సమస్య లేకపోతే పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. 50 ఏళ్ళు జరిపోయిన పర్వాలేదు, 55 జరిపోయిన పర్వాలా. మరి ఇప్పుడు మనకంటే 80 సంవత్సరాలు ఓడినాయి, 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు కానీ బాధ్యతలు మొత్తం జరిగిపోయి రిటైర్డ్ అయిన తర్వాత వేరే ఆలోచన లేకుండా ఉంటే మానవ జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. కానీ రిటైర్డ్ అయిన తర్వాత కొద్ది వయసులో మళ్ళీ వీళ్ళంతా సేవలో పుట్టగా ఉండగా పోయారంటే చాలా అగాధమైన వ్యవహారం. ఇప్పుడు మా పిచ్చమ్మ తల్లిలో ఉంది, మా పిచ్చమ్మ మరి సంతానం అందే 10 మందిని అంత సేవలో పుట్టగా చనిపోయింది. సరే రామరాజు గారు ఉన్నాడు, సరే ఏదో చూశాడో చూడలేదు వేరే విషయం. సరే కథానాయకురాలు మా ఉండే కాబట్టి ఈ కుటుంబాలంటే ఏకం చేసి సంబంధాలలో బాంధవ్యాలు అన్నింటిలో కూడా లింక్ పెట్టి వెళ్ళిపోయింది. చాలా గొప్ప విషయాలు వసంత కాదు, అందరూ లింక్ పెట్టిపోయారు. చాలా గొప్ప విషయం. అందుకని మరి మైదానం కూడా పిచ్చమ్మ గారు మైదానంలో చనిపోయింది. మైదానంలో చనిపోయింది పిచ్చమ్మ గారు. అదే నేను వచ్చాను పనిచేస్తున్నాడు కదా, కానీ 30-40 పోయింది. సరే మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళంతా 80 మా అమ్మగారు కానీ మా అక్కలు కానీ ఏదో రంగమ్మ అక్క గారు కొంచెం అంతా 60 దాగింది కానీ 60-70 లోపునే మిగతా మా రాయనపడి అక్క గారు బసవమ్మ అక్క గారు పోయింది. సరే ఇప్పుడు ఇంతకీ మరి 70 సంవత్సరాలు వచ్చేసినాయి కాబట్టి అనుకున్న ప్రకారంగానే సరే అకస్మాత్తుగా కూడా పోయాడు. ఇంకా 10 సంవత్సరాలు జీవించేవాడు తిరుమలరాజు. కానీ మా అక్కగారు మాత్రం ఆమె పోయినప్పుడు ఇక్కడ కూర్చున్న ఇదేగా బాధ ఏంటి, నేను ఎంతగానో జీవించాను, మనసాన పడితే ఇంకేమున్నదే 1 రోజు 2 రోజులు చాలా బాధాకరమైంది. కాబట్టి ఎట్లా పోతాను అంటే మేము అనేవాళ్ళం, అక్కయ్య నువ్వు చాలా పరోపకారం చేశావు, నీకేం బాధ లేదు, నువ్వు బాగానే పోతావంటే ఏదో అనుకున్నావు కాబట్టి ఎట్లా వద్దు అనేది. అటువంటిది ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఆయన 2 రోజులు టక్కన మనవాళ్ళు సర్వీస్ బాగా చేసింది రండి, కుటుంబాలకి సర్వీస్ బాగా చేసింది. అందరినీ ఐకమత్యాన్ని ఉంచగలిగింది. ఆ శక్తి అందరికి రాదు, రమ్మంటే వచ్చే శక్తి కాదు. గ్రిప్ చూసారు, అందరినీ కూడగట్టే శక్తి, కలిసి ఉంచే శక్తి ఆమెకే తెలుగువాడు. మనం చేయాలంటే చేయలేదు. ఇప్పుడు అదే ప్రకారం ఎల్లప్పుడూ అవుతుండేది ఈ అమ్మాయి. అటువంటిది అట్లా వస్తుందా అంటే వస్తుందో రాదు. అటువంటి అకస్మాత్తుగా ఎట్లా కోరుకుందో అదే మేడం వచ్చేసింది. అదే సరిగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి మరణాలు కాసేపు బాధపడ్డా బాధ్యతలు తీసుకొని పోయే బాధ లేదు. ఇప్పుడు ఏంటంటే మరి బాధ్యతలు మధ్యలో నెత్తి మీద పడ్డాయి. ఆ నెత్తి మీద పడుకుంటే ఈయన ఇటు చిన్నపిల్లల పిల్లలు మరి కూతురు పిల్లలు అనేక మార్పులు చూస్తుంది మానవ జీవితానికి. ప్రశాంతంగా రిటైర్డ్ అయ్యాడు అయిపోయింది. సరే కొన్ని అవాంతరాలు వస్తూ పడుతుంటాయి. వచ్చినప్పుడు మరి మైగ తప్పదు కదా, మన ఇష్ట ప్రకారంగా మరి జరిగేది అంతా భగవంతుడు రాసి పెట్టిందో అదే రాసిందో. వయస్సు 70 ఏళ్ళు ఉన్నాయి. మన ముందు చేస్తున్నాడు కానీ 70 అంటే బాగా వృద్ధాప్యమే. కానీ ఉన్న 4 రోజుల్లోనే మంచి పేరు సంపాదించాడు. బంధువులు కానీ కుటుంబంలో కానీ గ్రామాల్లో కానీ ప్రతి చోట కూడా మంచి పేరు సంపాదించి చనిపోవటం అనేది అందరికీ ఉంది. మంచి పేరు మీ అన్నగారికి ఉంది, మీ పిల్లలకి ఉంది, అందరికీ మంచి పేరు ఉంది. కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం, గొడవలు లేపడం వల్ల ఎక్కడ లేదు. ప్రశాంతంగా సేవ చేయడమే తప్ప ఎవరికి లేదులేండి గొడవలు. అది సంతోషం. అందుచేత మనం ఏదో మరి చచ్చిపోయే వాళ్ళని గురించి ఈ చావబోయే వాళ్ళంతా ఏడుస్తారేంటి అని మనం పుస్తకం వచ్చారు. చచ్చిన వారి గురించి చావబోయే వాళ్ళంతా ఏడుస్తారు. దేనికి? వీళ్ళు శాశ్వతంగా బతుకుంటే చచ్చిపోయే వాడి గురించి ఏడ్చిన అందంగా ఉండదు. అదే వీళ్ళు చావడానికి సిద్ధంగా ఉండదు. ఇదే పోతారు కదా, మరి చచ్చిన వాడిని గురించి ఎందుకు ఏడటం అని మన ఆధ్యాత్మికంగా ఏదో రాసినాడు. కాబట్టి ఇదంతా మాయా ప్రపంచం. చచ్చిన వాడి గురించి అడగకూడదు కానివ్వండి, వాడికి వచ్చిన పనులు అయిపోయి చస్తే మాత్రమే అడగకూడదు. వాడి మీద ఆధారపడేటువంటి కుటుంబం ఉండి
కొన్ని సమస్యలుండి బతుకుని తీర్చాల్సిన బాధ్యత ఉన్నప్పుడు అట్టాడు పోతే కొంచెం బాధాకరంగానే ఉంటుంది. ఈ మధ్య వయసు చిన్నపిల్లలు ఇప్పుడు అనేకమైన దుర్మరణాలు జరుగుతున్నాయి. చూడండి, వాళ్ళు ఆలోచించండి, వాళ్ళ జీవితాలు ఏం కొడుకులు కోళ్ళు అయిపోయింది. అల్లుడు బిడ్డలు మనవలు ముని మనవలు కూడా చూశారు. ప్రశాంతంగా వెళ్ళిపోయింది కాబట్టి సరే వాడి గురించి మనం విచారించి ఏడిస్తే లాభం ఉంది. వాడు మనశ్శాంతిగా వెళ్ళిపోయాడు. ఉన్న వాళ్ళ బాధ్యత పెరిగి వెళ్ళిపోవడమే అంతే. ఆయన చనిపోయాడు కాబట్టి అవును, ఉన్న వాళ్ళకి బాధ్యతలు కొన్ని ఉన్నాయి కొంతకాలం వరకు. బంధువులు బట్టి అసలు మనశ్శాంతి కలగాలంటే మనం అంతా కూడా వాడి గురించి బాధపడకూడదు, ఏడవకూడదు. ప్రతి వాడు అక్కడికి పోయేవాడే కాబట్టి దీని గురించి ఆలోచిస్తే ఏడవ తప్పదు, ఏడ్చి చేసేది లేదు. కాబట్టి ఏదో వచ్చాం భార్య అయినా పిల్లలైనా ఆయన లేని లోటుని ఎట్లా భర్తీ చేయాలని ఆలోచించుకోవాలి. ఏడితే ఉంది, ఏడితే ఉందండి. ఏడిస్తే ఆయన చేయాల్సిన పనులు మనం ధైర్యంగా చేస్తే అది ఆత్మ పెంచుకుంటుంది. ఏడుతూ కూర్చుని ఆత్మ పెంచుకుంటుంది. ఏదో పిల్లలంతా పెద్దవాళ్ళైపోయారు, అయిపోయింది. మరి ఒకేసారి వచ్చాం, ఒకేసారి పోవటానికి వెనక ముందు తప్పదు. భార్య ముందు భర్త ముందు, భర్త ముందు భార్య ముందు. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేసి మనశ్శాంతిగా ఉంటేనే తప్ప మరి బాధపడినందు వల్ల ఏమీ లాభం లేదు. ఏదో ఉన్నవాళ్ళ కోసం కొంతకాలం జీవించడం తర్వాత బాగా ఉంటుంది. మధ్యలోకి పోయిన తర్వాత ఇటు డొంక ఉంటుంది. కృష్ణ వాకబుల్ డిస్టెన్స్ అంటే దేనికి ఉంది నూనె గింజగా నూనె గింజ యమ వైద్యానికి కావాలా మీకు కాయలు గింజలు గింజలు రాగమండోడికి మీకని కాదండి, రాగమండోడికి మీరు ఎత్తారు కాదు. వైద్యం అతి రహస్యం కాదండి. మళ్ళీ ఇది ఒకటా, ఇది కనబడది, ఇది దేనికి పని చేస్తుందో అది చెప్తుంది రహస్యం. అంతే మరి. అతి కూసు విద్య చెప్పాను ఇంతేనా, దాని విలువ అయిపోద్ది. అది కాదు, వాళ్ళందరూ ఉంటే అటు వచ్చి మంచిగా యాదయ్య గారు మీరు అన్నది కరెక్టే, అన్నారు కదా వైద్యం చేయొచ్చుగా. మీరు రాశాం దేనికని నేను అనలే, మీకు కావాలంటే వైద్యం చేయండి అంటున్నది. అదే బస్సు దొరకపోయినా సండ్రిగొండ వెళ్ళడానికి కూడా అక్కడ నుంచి నిలబడతాం రోజైనా. అసలు సండ్రిగొండ దూరం ఉంది హాయిగా. మా ఊరు మధ్యలో ఉండే బాబా వచ్చింది మన సెంటర్ పాయింట్ అమౌంట్ అక్కడ పెట్టేయాలి.
కొంచెం వెనక పెట్టారు అంటే అక్కడ అన్ని అక్కడ పెట్టండి వస్తున్నాడు ముళ్ళు ఉండవండి పరిసరాలు పడతాయి మరి మమ్మల్ని ఇప్పుడు రా అసలు అసలు తినకుంటే అసలు కలిసేదే లేదు చెంగు సరే ఉపేంద్రాయ నమ హరే శ్రీకృష్ణ నమ అక్షరవాసంకయ దేవి గాయత్రీ చంద్ర ప్రతిష్టందేశా బ్రహ్మగం సవా ఓం జన ఓం తప ఓం సత్యం దత్సావిత్రవరణ్యం భర్గోదేవస్య ధీమహి ప్రచోదయాద్ ఓం జ్యోతిరస అమృతం బ్రహ్మభర్భవస్వరో మమ అనుకోండి నమస్కారం చేయండి వార్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరమతిస్య శ్రీ పరమేశ్వర విచితం శివేశ్వనే ఆత్ర పృథివ్యాయాం జంబూద్వీపే భరతవర్షే భరతగణే మేనవర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల శ్రీశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి और मध्य प्रदेशे आराम क्षेत्रे तटाक सन्निधवस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन श्री पार्थिव नाम संवत्सरे उत्तरायणे माघमासे शुक्लपक्षे पाड्यम्याम् इंदुवासरे शुभवासरे शुभनक्षत्रष्टायां शुभो श्रीमान् श्रीमत यजमानस्य गोत्रस्य आंगिरसगोत्रस्य मधुसूदनराजनामधेयस्य धर्मवती समेतस्य आंगिरसगोत्रस्य श्रीनिवासराजनामधेयस्य धर्मवती समेतस्य अस्मत् अनुकोंडि यजमानस्य मम अनुकोंडि पितुः गोत्रस्य आंगिरसगोत्रस्य सत्यनारायण राजु प्रेताय मम अनंडि पितुः अनंडि अतिपन्न अनंडि अतिपन्न प्रथम द्वितीय तृतीय चतुर्थ पंचम षष्ठम सप्तम अष्टम नवम दशम एकादश द्वादश त्रयोदश चतुर्दशेनि कर्तव्य दहन जनित ताप उप शमनार्थं कृष्ण उप शमनार्थं पिपास शमनार्थं सुदुप शमनार्थं शिलास्थान मृतास्थान वासोदक तिलोदक पिंड प्रदान गत्वेन मम पितुः नित्य स्वर्गलोक पुण्यलोक काशीलोक फल प्राप्त्यर्थं कर्म करिष्ये निर्मलकोंडि कर्म करिष्ये तदंग कर्तमधिकार संपदस्ति भवन्तो ब्रुवन्तु पवित्रं धृत्वा प्राचीनाभीति जन्युडु भक्तेस्कोंडि प्राचीनाभीति पवित्रं धृत्वा उंगरपेलु पेट्टुकोंडि पवित्रमंत्र परिवायमान इति मंत्रेण पवित्रं धृत्वा तिलदर्भाक्षतान् गृहीत्वा चिल्लर परिशिलक्रुन तीसुकोंडि ब्राह्मण पादपांसवः आदिव्याधि हरं रोणामृत्यो दारिद्र्यनाशनं श्रीपुष्टि कीर्तिदं वंदे विप्रश्रीपादपङ्कजं विप्रोग पादनाक्षीयन्ते पापराशयः वन्दनान् मङ्गलावाप्त्यार्चनापदमुचितं కూర్చోండి మమ అనుకోండి అస్య యజమానస్య పితృ గోత్రస్య ఆంగిరస గోత్రస్య సత్యనారాయణ రాజు ప్రేతాయ మరణ దినాదారభ్య అతిపన్న చతుర్దశేని కర్తవ్య కర్తం జన్యుడు పక్కేసుకొని సవ్యం చేసుకొని నిలుపుతున్న కర్తం అధికార సంపద అస్తితి భవంతో బ్రువంతో కర్తం అధికార సంపదస్తు మీ అన్నయ్య చేతికి చేయబెట్టాలా బా నువ్వు కర్తం అధికార నీళ్ళు పోసుకొని కర్తం అధికార సంపదస్తు భవంతో బ్రువంతో అనండి నమస్కారం చేయండి మమ పితు ప్రత్యాహ నిత్య కర్మాం గత్వేన దయతత్ గో భూ తిల హిరణ్య ఆజ్య రౌప్య లవణ ఇచ్చుకొండు ప్రసిదానం కరిష్యే నిలబెట్టుకోండి ప్రాచీనాభీతి జంజుడు వేసుకోండి స్వర్ణం పవిత్రం ప్రణాశం స్వర్ణం విశ్వస్మాత్ శాంతి మృత్యువే అస్య మమ అనుకోండి యజమానస్య పితృగోత్రస్య ఆంగిరసగోత్రస్య సత్యనారాయణ చేతికం చేయబెట్టి వదిలిపెట్టేసే స్వర్ణదానం తుభ్యం సంప్రదాయ నమ్మ गवामंगेषु तिष्ठन्ति चतुर्दशभुवनानि यस्मात् तस्मात् सौम्य स्यात् शान्तमृत्या यजमानस्य विधोगोत्रस्य आङ्गिरसगोत्रस्य सत्यनारायण राजप्रतायः एतद्देवतामस्य गोदानप्रत्यामनयधाशक्तिरञ्जं जमृदयन्नं वा सीतो वातोष्टव सन्त्राणामलज्जाय परमं देह अलङ्करणेन
वस्त्रखंड प्रत्याम्नाय सजमानस्याः विधुगोत्रद्वस्याः एतदाङ्गिरसगोत्रस्य सत्यनारायण प्रत्यादिपन्न चतुर्दशनिकर्तव्य कर्माङ्गत्वेन एतद्देवतां स्याः वस्त्रधारण प्रत्याम्नाय यथाशक्तिरञ्जनं धन्यं करोषि दातारं यलोके पुत्रस्य अस्मात् तस्मात् सोमे शतस्यान्तप्रजास्य यजमानस्य विधुगोत्रद्वस्याः एतदाङ्गिरसगोत्रस्य सत्यनारायणराज प्रतायाः धान्यदान प्रत्याम्नाय यथाशक्तिरञ्जनं गो भू तिलहिरण्याजरोप्य लवण इक्षुकण्ड दशदान प्रत्याम्नाय यथाशक्ति हिरण्यं तुभ्यमहं सम्प्रदयन् सव्यं ननकेन तृणङ्काष्ठं छेदनं कृत्वा जंजुडिपक्केసుకుని ననకేన తృణంకాష్టం ఛేదనం కృత్వా ఈ గ్లాసు అంచును ఈ పొలం తుంచేసేయ ననకేన తృణంకాష్టం ఛేదనం కృత్వా అంచును పెట్టి తుంచేసేయ శ్రీదేవత ప్రసాద సిద్ధ శ్రీ మహావిష్ణు సురగత్రద్వస్యాః సత్యనారాయణ ప్రేతాయాः ప్రేత రూపం శిలారూపం ఆవాహయిష్యే ఆవాహయ చేయాలని ఆయాహి ప్రేతైః గంభీరైః శౌచపరైః సతతం బ్రహ్మవాదిభిः మయా చ పితృ కర్మ సమా ప్రభే నారాయణ 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 నమస్కారం చేయండి యజమానస్య పితుః గోత్రోద్భవస్యాః ఏతదాంగిరస గోత్రోద్భవస్యాః సత్యనారాయణ రాజు ప్రేతాయः ఏత ప్రేతం శిలాం ఆవాహయిష్యే ఆవాహయ శిలాప్రతిష్టాపనాంగత్వేన గోభూతిలిహిరణ్యాజకృత్య ప్రత్యామ్నాయ యథాశక్తి దశదాన ప్రత్యామ్నాయం హిరణ్యం తుభ్యమం సంప్రదయన్న మోచేతికించి పెట్టయ దశదానం ప్రత్యామ్నాయం శిలాప్రతిష్టాపనాంగత్వేన శిలా త్రివారం స్నాపయిత్వా నీళ్ళు పట్టుకోయ శిలాస్నానం కరిష్యే ఏతద్దేవతాం దిశ్యాః ఇట పట్టుకోయ బొటం నీళ్ళ మీదుగా నువ్వుల నీళ్ళు ఈ శిల మీద పడుతూ ఉండాలి 12 సార్లు 3 12 36 సార్లు పడాలా దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనురుద్ధ పురుషోత్తమ అదోష్య నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ బ్రహ్మణే నమః ప్రథమవారం ఓం ద్వితీయేన దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనురుద్ధ పురుషోత్తమ అదోష్య నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ బ్రహ్మణే నమః ద్వితీయవారం తృతీయేన దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనురుద్ధ పురుషోత్తమ అదోష్య నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ప్రేతశిలాయాం త్రివారం స్నాపయిత్వా ఇది స్నానం సమర్పయిత్వా స్నానాష్టమ నవదశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ దివసాంగత్వేన ప్రత్యాంకరమాంగత్వేన శిలాస్నానం స్నాపయిత్వా ఏతదిట బొటం నీళ్ళ మీదకి ఇట్లా చెట్టుకు రాజు చెప్పేది నీళ్ళు ఇక్కడ పోసుకుంటూ ఉంటే ఒక్కో చుక్క నీ మంత్రం అయిపోయిన దాకా వేస్తూ ఉన్నాడు ఏతద్దేవతాంస్యాః దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్నార్ద పురుషోత్తమాదర్శ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్రాయన హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్నార్ద పురుషోత్తమాదర్శ నారసింహాచ్యుత జనిత విపాస శమనార్థం వాసోదక దానం కరిష్యే ఆంగిరస గోత్రోద్భవస్య సత్యనారాయణ రోజు ప్రతాయ వాసోదకం ఇష్టదో ఇట్లా పొడుగు పడాలి బొట్ట నీళ్ళ మీద కాదు ఈ వాసోదకం ఇష్టదో 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 వాసోదకముపతిష్టతో వాసోదకముపతిష్టతో వాసోదకముష్టదో వాసోదకముపతిష్టతో 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 వాసోదకముష్టదో అందులో పెట్టేసి సెంటర్లో పెట్టండి గుడ పక్క పెట్టేసి రాజు ఇస్తారు ఆ సైడ్కి దోపు ఆ సైడ్కి దోపు ఎత్తి దోపు ఇది కూడా ఇంకోటి కూడా దోపు రెండు కొంచెం కొంచెం పోని అడ్జస్ట్ అవ్వదు ఈ కూరలు అన్నీ పక్క పెట్టేసి తెల్లన్నం మొత్తం సెంటర్కి చేయరాని అరటిపండు మధ్యలో వేసుకో మెత్తంగా ఉంటుంది అన్నానికి అన్నం ఆ తెల్లన్నం మొత్తం సెంటర్ కనుకో తెల్లన్నం మొత్తం లాక్కు బాబు కొద్దిగా పాలు వేయమ్మా అన్నంలో కొద్దిగా అన్నం మధ్యలో అయ్యి పాలు కొద్దిగా పోయి పెరుగు కొద్దిగా పోయమ్మా గొప్పలో వాటి పెట్టట్లేదు పెరుగు కొద్దిగా తిప్పిపెట్టు మామూలుగా ప్రథమపిండంగా యాయాం దత్తమస్తు ఆ రోజు 5 రావాలి వరుస ఇట్లా చూపించటం ఇట్లా పెట్టడం ద్వితీయాంగత్వేన మమ అనుకోయ యజమానస్య పితుః జంజోడు పక్కేసుకో యజమానస్య నువ్వు కూడా ఇటు పక్కేసుకో జంజం బాబు యజమానస్య మమ అనుకో పితుః గోత్రోద్భవస్యాః ఆంగీరస గోత్రోద్భవస్య సత్యనారాయణ రాజు ప్రేతాయాః ద్వితీయ దివసాంగత్వేన ద్వితీయ పిండం గయాయాం దత్తమస్తు దగ్గరగాను తృతీయాంగత్వేన రెండు లైన్ ఒక వరుసకి 5 చొప్పున ఉండాలి తృతీయ దివసాంగత్వేన యజమానస్యాః మమ అనుకోండి పితుః గోత్రోద్భవస్య ఆంగీరస గోత్రోద్భవస్య సత్యనారాయణ రాజు ప్రేతాయాః తృతీయ దివసాంగత్వేన ఏతత్ తృతీయ పిండం గయాయాం దత్తమస్తు
चतुर्थदेवसाङ्गत्वेन यजमानस्याः पितुः गोत्रद्वस्य आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः एतत् चतुर्थपिण्डं गयायां दत्तमस्तु पञ्चमदेवसाङ्गत्वेन यजमानस्याः पितुः गोत्रद्वस्याः आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं पञ्चमदेवसाङ्गत्वेन पञ्चमपिण्डं गयायां दत्तमस्तु రెండవ వరుసలో షష్టమదేవసాంగత్వేన యజమానస్య పితुः गोत्रद्वस्य आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं షష్టమపిण्डं गयायां दत्तमस्तु एतपिण्डं गयायां दत्तमस्तु सप्तमदेवसाङ्गत्वेन आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं सप्तमदेवसाङ्गत्वेन सप्तमपिण्डं गयायां दत्तमस्तु अष्टमदेवसाङ्गत्वेन यजमानस्याः पितुः गोत्रद्वस्य आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं अष्टमपिण्डं गयायां दत्तमस्तु नवमदेवसाङ्गत्वेन यजमानस्य पितुः गोत्रद्वस्य आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं नवमदेवसाङ्गत्वेन नवमपिण्डं गयायां दत्तमस्तु दशमदेवसाङ्गत्वेन यजमानस्याः पितुः गोत्रद्वस्य आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं दशमपिण्डं गयायां दत्तमस्तु మూడవ వరుసలో त्रयोदशदेवसाङ्गत्वेन यजमानस्याः पितुः गोत्रद्वस्याः आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं एकादशदेवसाङ्गत्वेन एकादशपिण्डं गयायां दत्तमस्तु द्वादशदेवसाङ्गत्वेन यजमानस्य पितुः आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं द्वादशपिण्डं गयायां दत्तमस्तु त्रयोदशदेवसाङ्गत्वेन आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं त्रयोदशपिण्डं गयायां दत्तमस्तु चतुर्दशदेवसाङ्गत्वेन आङ्गिरसगोत्रद्वस्य सत्यनारायणराजप्रतायाः सत्यनारायणराजप्रतायाः प्रेतात् क्षुतुर्शनार्थं चतुर्दशदेवसाङ्गत्वेन चतुर्दशपिण्डं गयायां दत्तमस्तु అన్నం మొత్తం దగ్గరికి నసిన్ను పెండ ఇస్తారు పట్టుకురా రాజు నీళ్ళు చల్లావు చూసావా రాజు అక్కడ పెట్టది పెడితే నీళ్ళతో అటు చల్లి నీళ్ళు వారు పోయి అక్కడ పెట్టదు పక్కన పెట్టి రాజు ఆ చెమ్ము తీసుకొని ఆకుతో ఆ పిండాల మీద అన్నం మీద నీళ్ళు ఓం భోర్ భూస్వః ఓం తత్సావితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యేన ప్రచోదయాత్ సత్యం త్వత్తేన ప్రశ్నించామి అమృతమస్తు చెంబు కింద పెట్టు అమృతమస్తు అమృతావతి మమ అనుకోండి పితుహు అనుకోండి ప్రేత రూపాయ శిలారూపాయ పిండ నివేదనం పరిశేషి ఓం ప్రాణాయ స్వాహ ఓం వనాయ స్వాహ ఓం ధనాయ స్వాహ ఓం తమనాయ స్వాహ ఓం పరబ్రహ్మణాయ స్వాహ కాసి నీడిదలు మధ్య మధ్య పానీయం సమర్పయామి భోగ నిష్పీడితార్థం ఇది తాంబూలం సమర్పయామి ఈ దర్భలో కాసి నీళ్ళు వేసుకుని ఆ పిండాల మీద వేసి నమస్కారం చేయండి ఏతద్దేవాయ నమో నమః ఇలా పట్టుకోయి పొలం చెమ్ము కింద పెట్టు దర్భలు పట్టుకోయా ఉత్తరం తిరిగి నమస్కారం చేయండి చెప్పినవనండి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురీ ద్వారా సప్తయతే మోక్షదాయక మమ పితుః నిత్య స్వర్గలోక పుణ్యలోక కాశీలోక ఫలం లభేత్ నారాయణ 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 పితృదేవాయ నమో నమః. నాన్నగారిని మనసులో తలుచుకున్న నాన్నగారు ఈ కార్యక్రమాలను సక్రమంగా చేస్తున్నాం. మీరు వచ్చి శుభ్రంగా భోజనం చేసేయండి, మీ ఆత్మ సంతృప్తి పరచుకోండి. మాకు కూడా మీ ఆశీస్సులు ఉండాలా. మీ కార్యక్రమాలను సక్రమంగా చేస్తున్నాం. అమ్మని అందరినీ కూడా నేను మంచిగా చేసుకుంటాను. మీరు లేని లోటు లేకుండా మా కుటుంబాన్ని నేను ఇంటికి పెట్టాలని చెప్పి మీరిద్దరు కూడా అన్నదమ్ములం. మీరు ఎప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాము, భవిష్యత్తులో కూడా మీ యొక్క ఆశయాల సాధన కోసం మేము కృషి చేసి మేము ఉంటామని చెప్పేసి మనసులో నమస్కారం చేసి మీ నాన్నగారు వచ్చి 10 రూపాయల ఆహారాన్ని స్వీకరించమని మనసులో కోరుకుంటున్నాను. కదా పడాలి.
మీకు అక్కడికి ముట్టుకోదు వెరీ గుడ్ ముట్టింది దిగుతాయి ఓకే ముట్టుకొని తెలుసులే ఉంటుంది అవి కూడా దిగుతాయి రెండు ఆగే ఈ రెండు కోసం జాకెట్స్ మొత్తం వచ్చేస్తాయి మొత్తం వచ్చేస్తాయి ఉంది పిలుస్తే వెళ్ళిపోయి అక్కడ ఒక దూత కర్ర తీసుకొని వాటికి కనపడతా ఉంటాడు అక్కడ కాకుల కంటే ఎక్కువ వస్తున్నారు ఆగరాదండి ఒక్క నిమిషం అయిపోయి చూపిస్తాం కదా తర్వాత మొత్తం వచ్చేస్తాయి వచ్చేస్తే ఫుల్ పడతాయి బయట అక్కడ తినేస్తాయి వాళ్ళదే ఏదో కూర్చుని ఏది పోతుంది వస్తుంది ముట్టుకొని వెళ్ళిపోతుంది పట్టుకొని వెళ్ళిపోయింది అది ముక్కలు పట్టుకొని వెళ్ళిపోయింది పోయేది పోయేది ముక్కలు పట్టుకొని తిన వెళ్ళిపోయింది కొన్ని బలమైన ఉంటాయి అది ముట్టుకొని వెళ్ళిపోయింది ముక్కలు కట్టుకొని వెళ్ళిపోయింది నేను వాటాలి మన క్రిస్టమస్ అన్ని దిగాలి పొడుచుకుంటే మళ్ళీ అన్నీ పిలుచుకుంటాయి వాళ్ళు పొడుచుకున్నా ఇటుపోయి 4 పిలుచుకొచ్చింది అటుపోయి 4 పిలుచుకొచ్చింది వచ్చినాయి మొత్తం మళ్ళీ ఇవి పోయి మళ్ళీ అక్కడ చెప్పొస్తాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ వెళ్ళిపోయాను తింటున్నా పోతున్నా మళ్ళీ వాళ్ళ వచ్చేస్తాయి వెళ్ళేది ఇప్పుడు చెడు దాకా పోద్ది మధ్యలో అక్కడ ఆగదు అది కాగానే అర్జెంట్గా అక్కడికి పోవాలి మీటింగ్ మీటింగ్కి వెళ్ళానా అందరూ మాట్లాడుతుంది అది మీటింగ్లో కొద్ది తీసుకోదిగా సరే అట్లా ఫొటోస్ కూడా ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంది కెమెరా తెచ్చినా తెచ్చాను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్నాప్ ఇవి అట్లా కూడా పోద్ది కత్తి మేసాలు ఇక తీసాకుండా నేను ఒక్కళ్ళకి అక్కడ అలవాటున తీసుకున్నాడు కానీ లేడా నీగట్ట తెలుస్తుంది పెట్టిన తర్వాత కథలు కదిలితే అయిపోయినట్టే మర్రి పెట్టాక సైలెంట్ కూర్చోవాలా ఇంక బాగా తీసేయాలి అట్ట జరిగింది కానీ ఇస్మెంట్ వాటికైతే అట్ట జరగదు ముందు బాగుంది.
ఆహ్వానిస్తున్నాం. గొల్లేపల్లి సత్యనారాయణ రాజు గారు. కరతాళధ్వను. ప్రముఖ విద్యావేత్త ఆ మాస్టర్ తోటి సమాన వయస్కులైనటువంటి వాళ్ళందరికీ కూడా గురుదేవులైనటువంటి ఎస్వి నారాయణ గారిని ఈ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మనందరికీ కూడాను చంద్రగొండ మండల ప్రాంతీయులందరికీ కూడాను ఆత్మీయులు, ఆత్మబంధువులు, రాజకీయవేత్తగా కాకుండా మనందరికీ కూడా ఆత్మీయులైనటువంటి, ఆత్మబంధువైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా గురుదేవులైనటువంటి మరియు దక్షిణ భారత హిందూ ప్రచార సభ కులపతి మాజీ కులపతి గారు, చేకూరి గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ గారు, గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ చేకూరి కాశయ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మాజీ అధ్యక్షులు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షులు కె శంకరయ్య గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. గురుదక్షిణ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గారు కె శంకరయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. జీ శంకర్